ముందుకొచ్చారు. ఆ సమస్య దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. కాకపోతే లీగల్ ఇష్యూ ఏదైతే ఉందో హీరో సంస్థ చెన్నై కోర్టు నుంచి వచ్చింది కాబట్టి ఆ కోర్టుని సంప్రదించి మరలా అది వెకేట్ చేయించుకోవాలి ఈ రోజు వాళ్ళతో ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయిన తర్వాత. సో అది జరిగిన తర్వాత మాత్రమే సినిమా పూర్తిగా ఈ కష్టాల నుంచి బయటకు వచ్చినట్లుగా అవుతుంది మనోజ్. థ్యాంక్ యూ రవిచంద్ర. సో ఒక కాలర్ కూడా ఉన్నారు, బాలకృష్ణకు సంబంధించినటువంటి నటుడు బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున అఖండ 2 సినిమా విడుదల కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న వారు చాలా మంది కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. యువరాజ్ ఉన్నారు కాలర్ ఫ్రమ్ రాయలసీమ. యువరాజ్ గారు మాట్లాడండి. నమస్తే అండి సార్. మేము రాయలసీమ నుంచి మాట్లాడుతున్నాం సార్, బాలయ్య అభిమానులు. చెప్పండి సార్. ఇది వచ్చి ప్రీమియర్ షో మాత్రమే రిలీజ్ వాయిదా పడిందన్నారు, మొత్తానికి సినిమానే వాయిదా వేసినారు. ఇది ఎట్లా సార్? మేము మొత్తంగా సినిమా అయితే వాయిదా పడింది. ఆ నిర్మాణ సంస్థ చెప్పిన ప్రకారంగా కొన్ని మా చేతిలో లేని అంశాలు కాబట్టి సినిమా వాయిదా పడిందని వాళ్ళు చెప్తున్నారు. అది మీరు నేను అది ఒప్పుకుంటాను, కానీ టికెట్లు అంతా ప్రీమియర్ షో బుక్ అయ్యే ముందు ఇది చెప్పింటే ఇంత ప్రభావం ఉండేది కాదు. అవునవును. కానీ ప్రీమియర్ షో టికెట్ మొత్తం ఇక్కడ సేల్స్ అయిపోయింది. ఒక ఫ్రాన్స్ టికెట్ మాత్రం చిత్తూరు జిల్లాలో ఫస్ట్ టికెట్ 5 లక్షలకి వేలంపాటలో కొన్నారు. ఇప్పుడు ఇది ఎట్లా సార్ మేము తీసుకునేది? 5 లక్షలకా? 5 లక్షలు ఫస్ట్ ఫ్రాన్స్ టికెట్ 5 లక్షలు సార్. ఓకే, ఫ్యాన్ షో అంటే తెల్లవారుజామున అంటే ఆల్మోస్ట్ రిలీజ్ అయిపోయింది. ప్రీమియర్ షోకి ఫస్ట్ టికెట్ 5 లక్షలకి అమ్ముడుపోయింది. ఇప్పుడు ఎవరికి ఆ 5 లక్షలు ఎవరికి చెల్లించారు మీరు డైరెక్ట్ గా అంటే అభిమానుల సంఘం వాళ్ళ తరఫున వేలం పాటలో అది తీసుకున్నారు సార్. ఓకేనా? ఓకే. అది వచ్చి మా చిత్తూరు డెవలప్మెంట్ కి యూజ్ చేస్తారు. ఓకే. మేబీ మరి ఆ సినిమా రిలీజ్ అయిన రోజు మళ్ళీ సేమ్ ప్రీమియర్లు లేకపోతే సేమ్ మళ్ళీ షోస్ ఉంటే ఆ రోజు ప్రీమియర్ లేదన్నారు. మేము సరే ఓకే మరుసటి రోజు తెల్లారి షో పడుతుంది అనుకున్నాము. మరుసటి రోజు తెల్లారి షో పడలేదు. ఇప్పటి వరకు ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఇంకా అటు సినిమా యూనిట్ కూడా ఎక్కడ డేట్ అనౌన్స్ చేయలేదు. బట్ 5 లక్షలు పెట్టి మీరు వేలంపాట్లో కొనుగోలు చేశారంటే దానికి రెస్పాన్సిబిలిటీ మరి ఎవరు తీసుకుంటారో మీకే తెలియాలి. అంటే ఎలా దాన్ని ఆప్షన్ చేశారు, ఎవరికి డబ్బులు చెల్లించారనేది మీకే తెలియాలి. బట్ ఆ సినిమా అయితే ఎక్కువగా ఉన్న ఆప్షన్స్ ఏంటంటే మీరు నటుడు అంటున్నారు కాబట్టి, యువరాజ్ గారు మీరు నటుడు అంటున్నారు కాబట్టి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నానంటే December 12th రోజు రిలీజ్ చేసే ఆప్షన్. ఎందుకంటే జనరల్ గా సినిమాలన్నీ గురువారం లేదా శుక్రవారం రిలీజ్ అవుతాయి. సో December 12th రిలీజ్ చేద్దామంటే మీరు December 12 అని చెప్తున్నారు. అవును, కానీ అది కూడా ఇంకా అధికారపూర్వకంగా రాలేదు కదా? లేదు అధికారపూర్వకంగా లేదు. బట్ December 12 అనేది ఒక ఆప్షన్ వాళ్ళ దగ్గర ఉంది. ఆ డిసెంబర్ అయితే బాలకృష్ణ మాత్రం ఈ నెలలోనే విడుదల చేయాలని పట్టుబట్టారంట. ఆయన ఎలాగైనా ఈ నెలలో విడుదల కావాల్సిన పట్టుబట్టారంట. బ్యానర్లు వేళ్ళ ఖర్చు పెట్టి పెట్టినాము. ఒక సంబరము జాతర వాతావరణం పెట్టినాము. కానీ అదంతా మళ్ళీ చేయాలంటే మేబీ మనకున్నటువంటి సోర్స్ ప్రకారంగా సినిమా December 25th వచ్చే అవకాశం ఉంది. 12th చిన్న సినిమాలు ఉన్నాయి. సో ఆ రోజు విడుదల చేస్తే ఆ చిన్న సినిమాలకు ఎఫెక్ట్. సో 19th అవతార్ 3 సినిమా ఉంది. సో ఆ రోజు చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. December 25 అది క్రిస్మస్ వచ్చే అవకాశం ఉంది. క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో సిద్ధంగా ఉండండి ఇక బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. రైట్, యువరాజ్ గారు ఉన్నారా? ఉన్నాను సార్. ఇక క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధంగా ఉండండి. బాలకృష్ణ అభిమానులకు ఒక రోరింగ్ సినిమా రాబోతోంది, తాండవం సినిమా. అప్పుడు సిద్ధంగా ఉండండి. అది బాలయ్య దగ్గర నుంచి వస్తే అది సినిమా తాండవమే. ఏమంటే మాకు అధికారపూర్వకంగా ఏమి ఇంకా వాళ్ళు చెప్పనంటున్నారు. అది ఎట్లా సార్? అది మళ్ళీ చెప్పండి. నిర్మాణ సంస్థ అనేది అధికారపూర్వకంగా ఇంకా ఏమి లేదు, ఇంకా చెప్పలేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. బట్ డిస్కషన్ జరుగుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా December వాళ్ళు. సార్ ఇంకొక డౌట్, బుక్ మై షో వాళ్ళు వచ్చి January 26 అని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. రిలీజింగ్ ఇన్ 2026 అని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఒకసారి మీరు లైన్ లో ఉండండి, మీరు వినొచ్చు కూడా. మా సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర కూడా ఉన్నారు, ఆయన చెప్తారు. రవిచంద్ర, సో ప్రెసెంట్ ఇది ఫ్యాన్స్ నుంచి వచ్చే రియాక్షన్. ఒక టికెట్ 5 లక్షలు పెట్టి కొనుగోలు చేశారంట. సో వారికి ఎలా ఉండబోతుంది? అటువంటి ఎగ్జైట్మెంట్, అటువంటి ఒక ఉత్కంఠతో చూసే ఫ్యాన్స్కి మూవీ టీం నుంచి కానీ లేకుంటే బాలకృష్ణ నుంచి కానీ ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా రావడం లేదు. సో వాళ్ళు నిరాకరిస్తున్నారా లేకపోతే ఫ్యాన్స్ని పట్టించుకోవడం లేదని ఒక భావనలో ఫ్యాన్స్ అంతా ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఏం చెప్పొచ్చు వాళ్ళకి?
మనోజ్, బాలకృష్ణ అభిమానులు ఫస్ట్ టికెట్ ని వేలం పాటలో కొనుగోలు చేయటం అనేది చాలా సందర్భాల్లో చాలా చోట్ల చూసాం. ఈ సినిమాకి సంబంధించి చిత్తూరులో జరిగిన సంఘటనగా తను చెప్తున్నారు. అలాగే ఓవర్సీస్ లో కూడా, అమెరికాలో కూడా చాలా చోట్ల ఫస్ట్ టికెట్ ని చాలా లక్షలు పెట్టి డాలర్స్ రూపంలో కొన్నారు. సో ఇదంతా కూడా బాలకృష్ణ అభిమానులు బాలకృష్ణ మీద ఉన్న ప్రేమ అనుకోవచ్చు, ఈ అభిమానాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళు అలా ఖర్చు పెడుతున్నారు. ఆ అమౌంట్ ని వెల్ఫేర్ కోసం వాడుతున్నారు. సహజంగా బాలకృష్ణ అభిమానులకి ఏదన్నా జరిగినా లేదా ఆ ఊర్లో ఏదన్నా డెవలప్మెంట్ కోసం ఇలాంటి వాటికి వాడుతున్నారు. సో ఒక మంచి కాజ్ కోసమే వాడుతున్నారు కాబట్టి దాన్ని ఇప్పటి వరకు కూడా ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. అసలు ఈ సినిమా విషయంలో ఫస్ట్ నుంచి కూడా నిర్మాతలు చాలా గోప్యత పాటించారు. ఫైనాన్షియల్ గా ఆ సినిమా అప్డేట్ ఏంటి అనేది అటు నిర్మాత దర్శకుడికి కానీ హీరోకి కానీ చెప్పకపోవటం, లాస్ట్ మినిట్ వరకు కూడా ఈ ఇష్యూని ప్రొలాంగ్